వాళ్ళని చూసన్నా సిగ్గు తెచ్చుకోండి. మీరు ఇంకా ఇంట్లో కూర్చుని నా వీడియో చూస్తున్నారు. హాయ్ హాయ్ హాయ్. దానికి భయపడి స్నాక్స్ అన్ని పెట్లో పెట్టుకుని తెచ్చుకున్నాం. ఏమైందంటే మేము యాక్చువల్లీ ట్రైన్లోనే బ్రష్ చేసేసి డ్రెస్ చేంజ్ చేసుకుందాం అనుకున్నాము. ఎందుకంటే 5కి మాకు క్యాబ్ వచ్చేస్తుంది. మేము ఆల్రెడీ క్యాబ్ బుక్ చేసుకున్నాము 3 డేస్కి కేరళలో. మా వాళ్ళు అన్నారు జంక్షన్ స్టేషన్ కదా పెద్దగా ఉంటుంది, రెస్ట్ రూమ్స్ ఉంటాయి, అక్కడికి వెళ్ళి నీట్గా ఫ్రెష్ అప్ అయ్యి డ్రెస్ చేంజ్ చేసుకుందాం అన్నారు. అయితే ఏమైందంటే అర్నకులం జంక్షన్కి వచ్చేసరికి ఒక్క రెస్ట్ రూమ్ కూడా లేదు. నేను ముందు జాగ్రత్తగా ముందే మొహం కడిగేసాను, ఎందుకంటే మంచిదనేసి. మా వాళ్ళకి అడగలేదు. పాపం ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు మొహం కడుక్కోవడానికి, ఎక్కడికి వెళ్ళాలా అనేసి. మా వాళ్ళు బ్రష్ చేసేలోపే మా క్యాబ్ కూడా వచ్చేసింది. ఇప్పుడు మేము ఇంకా స్టార్ట్ అయిపోతున్నాము. మీరు మాత్రం నెక్స్ట్ వచ్చి 3 వీడియోస్ని అస్సలు మిస్ అవ్వకండి, చాలా బాగుంటాయి. స్టేషన్ నుంచి వెళ్ళేదారిలో ఏదో కవిత రెజెన్సీ అంట, రెస్ట్ రూమ్స్ ఉంటాయని వచ్చాము. డ్రెస్ చేంజ్ చేసుకోవాలి కదా. ఇన్ కేరళ ఫస్ట్ హోటల్ చెక్ ఇన్ అవ్వబోతున్నాం. జస్ట్ 1 అవర్ ఓన్లీ ఫర్ చేంజింగ్ డ్రెస్ అండ్ రెస్ట్ రూమ్స్ కి. కొంచెం నైట్ ఎక్కువ చెప్పలేను కొంచెం. ఓకే ఓకే. నైట్ పట్టణం కొంచెం. బై ద వే హీఈస్ అవర్ డ్రైవర్ అశోక్ బాయ్. మేము ఓన్లీ డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి రూమ్ తీసుకుందాం అనుకున్నాము, కానీ వాళ్ళు ఫుల్ డే తీసుకోవాలంటున్నారు. అసలు మరీ దారుణంగా అడుగుతున్నారు ప్రైస్ అయితే. ఇప్పుడే మళ్ళీ మా క్యాబ్ డ్రైవర్ ఇంకొక హోటల్కి తీసుకొచ్చాడు. ఇక్కడ కూడా ఎక్కువ అనుకోండి, కాకపోతే ఇంకా తప్పదని చెప్పేసి తీసుకున్నాము. ఫ్రెష్ అయ్యాము రూమ్ తీసుకుని. ఇప్పుడు ఇక్కడ నుంచి అదిరేపల్లి స్టార్ట్ అవుతున్నాము. హలో అండి, నమస్తే అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్లో వీడియో పెట్టేప్పుడే దగ్గరగా 3 months అయిపోతుంది. ఇవాళ మేము కేరళ ట్రిప్కి వచ్చాము. ఇప్పుడు మేము సెయింట్ జార్జ్ చర్చ్ దగ్గర ఉన్నాము. ఇదిగోండి బ్యాక్గ్రౌండ్లో కేరళలో ఉన్న సెయింట్ జార్జ్ చర్చ్కి వచ్చాము. ఇదే మనం ఫస్ట్ విజిట్ చేసే ప్లేస్. ఇది 593 ADలో కట్టారంట. ఆల్మోస్ట్ ఒక 1500 years బ్యాక్ కట్టిన చర్చ్ ఇది. దీని గురించి మనకి అంతగా పూర్తిగా తెలియదు. ఇదంతా చూడండి చర్చ్ ఎలా ఉంది ఏంటో. పార్కింగ్ కూడా అసలు చాలా పెద్దగా ఉంది. అసలు ఎంతమంది చూడండి, మొత్తం కార్సే. ఇగోండి ఇక్కడ ప్రేయర్ జరుగుతుంది. ఇది చర్చ్. మన వాళ్ళు లోపలికి వెళ్తున్నారు. ఈ చర్చ్కి చాలా పెద్ద హిస్టరీ ఉందంట. ఆబ్వియస్గా 593 ADలో కట్టారంటే హిస్టరీ ఉంటుంది కదా. సో మీకు ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి. అలానే నేను ఏమన్నా తప్పు చెప్పు ఉంటే కనుక నన్ను కరెక్ట్ చేయండి. ఒకసారి చర్చ్ కూడా చూడండి ఇక్కడ నుంచి ఎలా ఉందో. ప్రేయర్ జరుగుతుంది, అందరూ ప్రేయర్ చేసుకుంటున్నారు. లోపల చూడండి, మా వాళ్ళు ఆల్రెడీ లోపల ఉన్నారు. నేను వీడియో తీయాలి కాబట్టి ఇక్కడ ఆగాను. నేను కూడా వెళ్ళి ప్రేయర్ చేసుకుని వస్తా. ఇప్పుడే చర్చ్ లోపలికి వెళ్ళొచ్చాము. మీకు ఒకసారి చిన్న క్లిప్ వేస్తాను చూడండి. ప్రేయర్ జరుగుతుందని ఎక్కువ వీడియోస్ చేయలేదు. ఇక్కడ చూడండి లోపల ఇవన్నీ సమాధులు అనుకుంటా. మొత్తం అందరివి ఫొటోస్ పెట్టి ఉన్నాయి. పైకి వెళ్తున్నాం అసలు లోపల ఏముందని చూడడానికి. ఒకసారి అసలు ఆర్కిటెక్చర్ చూడండి ఎలా ఉందో పైన మొత్తం. అసలు అప్పుడు కట్టారా ఇప్పుడు రెనోవేషన్ చేశారో తెలియదు, కానీ అసలు మామూలుగా లేదు. మన వాళ్ళు ఆల్రెడీ లోపలికి వెళ్ళిపోయారు. అరే ఏంట్రా ఇది చర్చా? అవునా? బాబా బాబా, అసలు ఆర్కిటెక్చర్కి ఇవ్వచ్చు అసలు మొత్తం. ఇందాక మీరు అక్కడ చూసారో లేదు కానీ మెట్రో నైస్. ఇందాక మీరు అక్కడ చూసారో లేదో తెలియదు కానీ చర్చ్లో ఫోటోగ్రఫీ నాట్ అలౌడ్ అంట. సో లోపల వీడియో తీయడానికి లేదు, అందుకే ఇక్కడ నుంచే తీస్తున్నాను. మన వాళ్ళు ఆల్రెడీ లోపల ఉన్నారు. ఇక్కడ ఆల్రెడీ మెన్షన్ చేశారు చూడండి అక్కడ ఫోటోగ్రఫీ నాట్ అలౌడ్ అనేసి. మేమంతా బాగానే చూసాం కానీ మీకే చూపించడానికి లేదు. ఇక్కడ సర్లే ఏదో ఒకలా తీద్దాం అనుకున్నాం కానీ వాచ్మెన్ వచ్చేసారు, స్ట్రిక్ట్లీ నాట్ అలౌడ్ అన్నారు ఫోటోగ్రఫీ. సో లోపల మీకు చూపించడానికి లేదు. అగో ఏదో నడుచుకుంటూ వెళ్తున్నారు చూడండి. ఆ బ్రో ఫోటో తీయమంటే తీసాడు మా అందరికి. ఇప్పుడే మంచిగా గ్రూప్ ఫోటో దిగాం. సో మళ్ళీ మనం టిఫిన్ చేయాలి ఇప్పుడు. యాక్చువల్లీ ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేసాం, టిఫిన్ చేయలేదు, చర్చ్కి వెళ్తున్నామని చెప్పేసి. సో ఇప్పుడు టిఫిన్ చేసి అక్కడ నుంచి డైరెక్ట్ ఇంకా అత్రేపల్లి స్టార్ట్ అయిపోవడమే. ఇప్పుడే అలువలో టిఫిన్ చేయడానికి ఆగాము. శరవణ భవన్ అంట, ప్యూర్ వెజ్. మనోడిని టిఫిన్ చేయడానికి ఎక్కడన్నా రోడ్ సైడ్ టిఫిన్స్ దగ్గర ఆపండి అంటే ఏవో తీసుకొచ్చి కేఫ్లోనే అక్కడెక్కడ ఆపుతున్నాడు. మనకి పేలిపోయేటట్టు ఉంది బడ్జెట్. చూద్దాం. ఫోన్లోనేమో ఛార్జింగ్ లేదు, 17% ఉంది.
ఫుల్ 100% పెడితే వెంటనే తగ్గిపోతుంది ఛార్జింగ్. కార్లోనేమో టైప్ సి కేబుల్ లేదు. అసలు మామూలు బాధలు కాదు. అయినా కానీ ఇలా బ్లాగ్ చేస్తున్నాను. మీరు దీనికోసం నాకు కనీసం లైక్ చేయండి. ఒకసారి చూడండి శరవణ భవన్ లోపల ఇలా ఉంది. ఫస్ట్ డే కదా, అందుకే ఏమీ సాహసాలు చేయాలనుకోవట్లేదు. అందుకని 2 గీ రోస్ట్ దోశ, ఒక ప్లెయిన్ దోశ, ఒక ప్లేట్ పూరి అండ్ వీడియోలో చూపించడానికి ఒక ఇడియప్పం చెప్పాం. సాంబార్ ఇడ్లీ కూడా చెప్పారా? ఓకే, సరిపోతాయా? ఓకే ఓకే. మన టిఫిన్స్ అన్నీ వచ్చేసాయి. ఇదిగోండి పూరి. అన్నట్లోకి గారి కామన్గా ఇచ్చారు. దోశల్లోకి వీళ్ళు వడ అంటారంట. వడ ఏవో 2 టైప్స్ ఆఫ్ చట్నీస్ ఇచ్చారు. ఇది పూరి కూర, ఇది సాంబార్ అనుకుంటా చట్నీతో పాటు. మరి ఇదేంటి వేరుశనగలు ఉన్నాయి. ఈ ఇడియప్పంలోకి ఏదో 2 టైప్స్ ఆఫ్ చట్నీస్, ఇంకా అదేదో ఇచ్చారు. ఫస్ట్ డే ఇన్ కేరళ. ఎలా ఉన్నాయి టిఫిన్స్? పూరి అయితే బాగుంది మరి, సూపర్. సాంబార్ ఇడ్లీ ఎట్లా? సాంబార్ ఇడ్లీ స్పైసీగా ఉంటుంది. నీకేంటి మొత్తం కొబ్బరి నూనె అయినా ఇస్తారా? లేదు దాంట్లో కొబ్బరి నూనె, కాకపోతే టేస్ట్ అంతేం లేదు, నార్మల్గా. బ్రదర్ ఇడియప్పం డిఫరెంట్ ఉంది వాళ్ళ. మనం ఫుడ్ దగ్గర స్టంట్లు అనమాట. అందుకే ఒక గీ రోస్ట్ దోశ తీసుకున్నాము. ఒకసారి ఇడియప్పం మీరా ఎలా ట్రై చేస్తాం మీకోసం. ఇడియప్పం ట్రై చేస్తున్నాను. పూరి బాగుందిరా. ఏంటి పిచ్చి గుడిలో ఉన్నాయి. అదే సాంబార్ నగరం కరాచీలో. చట్నీ దూరట్లేదు ఇది. పూరి మన దగ్గర ఉన్నట్టు ఉంది. బా మరి ఇది ఏంట్రా బాబోయ్. ఒకసారి ఇది కూడా. నువ్వు ఇస్తాను అది తిన్నావా? బాబా ఈ చట్నీ ఒకటే బాగుంది. ఈ రెండు కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. బాగాలేదని కాదు కానీ మనకు అలవాట్లేదు కదా. సాంబార్ ఇడియప్పం మామూలుగానే ఉందండి. బాగుంది. టమాటా చట్నీ అనమాట, బాగుంది. ఇప్పుడే శరవణ భవన్లో టిఫిన్ చేసాము. ఒకసారి మా బిల్లు చూడండి ఎంత అయిందో. టోటల్ 1228 అయింది. యాక్చువల్లీ మేము అక్కడ ఇచ్చిన వడ, ప్రతి దాంట్లో వడ ఇచ్చారు కదా, సో కాంప్లిమెంటరీ అనుకున్నాము. కానీ ప్రతిదానికి 22 రూపీస్ ఛార్జ్ చేశారు. ఈ రోజు దోశ 100, ఇంకా మిగతావన్నీ కాస్ట్ ఇలా ఉందన్నమాట. టిఫిన్కే ఓన్లీ మాకు 1228 అయింది. మామూలుగా మన ఇంటి దగ్గర అయితే ఒక్క అడుగు కూడా గ్యాప్ లేకుండా పక్క పక్కనే ఇల్లులు కట్టేసుకుంటారు. కానీ ఇక్కడ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే గేట్ దగ్గర నుంచి ఇంటికి మినిమం 50 మీటర్స్ గ్యాప్ ఉంటుంది. జస్ట్ ఇప్పుడే అత్రేపల్లి రీచ్ అయ్యాము. టికెట్ తీసుకున్నాం వాటర్ ఫాల్స్కి. ఎంత పర్ హెడ్? పర్ హెడ్ 60 రూపీసా? ఓకే, మేము 5 మంది ఉన్నాం కాబట్టి 300 రూపీస్ అయింది. వాళ్ళు ఇంకా వస్తున్నారు, కింద ఉన్నారు అక్కడ. ఎవరో స్కూల్ పిల్లలు వస్తున్నారు చూడండి. టూర్ అనుకుంటా. బుడ్డి పిల్లలు భలేగా. చిన్నపిల్లలతో కలిసి మేము కూడా లైన్లో వెళ్తున్నాం వాటర్ ఫాల్స్కి. ఇప్పుడు మేము కూడా. అరే ఏ క్లాస్? నువ్వు ఏ క్లాస్? ఇంటర్ సెకండ్ ఇయర్ అంటే ఏంటే స్కూల్ పిల్లలు అంటే. కదపకాలను చూడండి బుడ్డి పిల్లలు. హాయ్ హాయ్ హాయ్. చాలా కిందకు ఉన్నట్టుంది ట్రెక్కింగ్. ఇంకా చూడండి బుడ్డి పిల్లలు మంచి మంచి బట్టలు వేసుకొని నీట్గా భలే ఉన్నారు. ఎలా ఉన్నారు మీరు పిల్లలు? ఏంట్రా బాబు, వీడియో చూసే వాళ్ళు ఇన్నర్ ఫీలింగ్ అదే. ఎలా అయితే అత్రేపల్లి వచ్చేసాం. వాటర్ ఇక్కడైతే పెద్ద ఏమి ఉన్నట్టు కనిపించట్లేదు. మరి ఇది టాప్ వ్యూ అంట. మళ్ళీ మనం అటు సైడ్ నడుచుకుంటూ వెళ్ళాలి, కిందకి వెళ్ళాలి ఆ పిల్లలు వెళ్ళిన వైపు. ఫస్ట్ ఇది చూసేసుకొని అప్పుడు అటు సైడ్ వెళ్తాం. ఒకసారి మీరు కూడా ఈ లొకేషన్స్ చూడండి. మేము ఇంకా చాలా దూరం వెళ్ళాలేమో అనుకుంటున్నాం. ఇంతకీ ఇక్కడ నుంచే కనిపిస్తుంది ఇది. మేము చూడలేదు. ఒకసారి చూడండి, వాటర్ ఏం లేవు. బిస్కెట్ అని వస్తుంది కదా మీ మీద, దానికిలో ఉన్నాయి. ఏం లేదు హడావిడి. షిట్. చూడండి అసలు కొద్దిగా వాటర్, అసలు చాలా తక్కువ వాటర్ ఉన్నాయి. అయినా కానీ ఫ్లో ఎలా వస్తుంది చూడండి ఒక్కసారి. ఇదంతా ఫుల్ రైనీ సీజన్, ఫుల్ వాటర్. అలా ఊహించుకోండి ఒక్కసారి వాటర్ ఫాల్ ఎలా ఉంటుందో.
ప్రస్తుతానికి మాత్రం ఇంకా తప్పదు, ఇంకా మళ్ళీ ఇంకొకసారి రావాల్సిందే కేరళ. చాలా ఎక్స్పెక్టేషన్స్తో వచ్చాము ఈ వాటర్ ఫాల్స్కి అయితే మాత్రం, కానీ చాలా డిసప్పాయింట్ చేసాయి. మేబీ కిందకి వెళ్తే ఉంటుందేమో కానీ మరీ అంత ఫ్లో అయితే లేదు. మనం వీడియోస్లో చూస్తాం కదా, మొన్న ఒక ఇన్స్టా రీల్ అయితే ఆడెవడో పెట్టాడు, సారీ ఎవరో పెట్టారు, 23rd నుంచి క్లోజ్ అంట, November 23rd 2025 నుంచి అతిరేపల్లి వాటర్ ఫాల్స్ క్లోజ్ అన్నాడు. ఇంకా మాకు మామూలు ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయా, అమ్మ క్లోజ్ అంటున్నారంటే మొత్తం వరదలు వచ్చేస్తాయేమో అనుకున్నాం, కానీ ఏం లేదు. ఇగోండి ఈ చిన్న వాటర్ ఫాల్సే దిక్కు మాకు. ఇంకా ఇది బ్యాచ్ మందే. ఒకసారి బుడ్డి పిల్లలు చూడండి ఎంత నీట్గా గ్రూప్ ఫోటో దిగుతున్నారో. మొత్తం వాళ్ళని చూసన్నా సిగ్గు తెచ్చుకోండి, కనీసం అంత చిన్నప్పుడన్నా వాళ్ళు టూర్కి అతిరే వాళ్ళు వచ్చారు, మీరు ఇంకా ఇంట్లో కూర్చుని నా వీడియో చూస్తున్నారు. ఇప్పుడు ఉంది అసలైన ట్రెక్కింగ్. షూస్ చూడండి ఒకసారి. అసలు నేను వేసుకున్న షూస్కి మేము చేసే ట్రెక్కింగ్కి ఏమన్నా సంబంధం ఉందో మీరు చెప్పండి ఒకసారి. పిల్లలు ఎంచగ్గా మంచి హుషారుగా వెళ్ళి చూసి వచ్చేస్తున్నారు బొడ్డోళ్ళు. మాకు మాత్రం మొత్తం అదనమాట. ఫైనల్లీ ఒక 800 meters to 900 meters ట్రెక్కింగ్ తర్వాత ఉజ్వల ఇందాక టాప్ వ్యూ చూసాం కదా, ఇది చూడండి ఫ్రంట్ వ్యూ. ఇక్కడ కొంచెం ఎక్కువ ఫ్లో ఉంది, కానీ వీడియోస్లో చూసినంత లేదు. ఇట్స్ ఓకే, పర్లేదు. మళ్ళీ మళ్ళీ రాం కాబట్టి ఏది ఉంటే అదే చూడాలి. ఇన్నిసార్లు అంటున్నానని కాదు కానీ ఒక్కసారి ఫుల్ రెయినీ సీజన్లో ఈ వాటర్ ఫాల్స్ని ఒక్కసారి ఊహించుకోండి. మొత్తం ఇదంతా ఫుల్ ఫాల్సే ఫాల్స్, వాటర్ ఫాల్స్. పైనుంచి ఎవరైనా అవంతకి నన్ను పిలిస్తే బాగుంది, నేను కూడా ఎక్కేస్తాను ఏదోకలాగా. ఎక్కేటప్పుడు బాగానే జాగ్రత్తగా ఎక్కేసాం కానీ సారీ బుర్ర పని చేయట్లేదు. దిగేటప్పుడు బాగానే దిగేసాం కానీ ఎక్కేటప్పుడు ఫుల్ తీరిపోతుంది మొత్తం. ఈ ఎండకి ఈ స్లోప్ ఎక్కడానికి సరిపోయింది. ఇంకా చూడండి అలా, అమ్మ నా వల్ల కాదు. వాళ్ళు ఆల్రెడీ అక్కడ కూర్చుని పోయారు ఆయాసం వస్తుందని. నేను ఆగితే మళ్ళీ ఇంక రాలేను ఇంకా, అందుకని నేను ఒక్కడనే సోలో ట్రావెలింగ్, సోలో ట్రెక్కింగ్. ఇంకా నా వల్ల అవ్వట్లేదు. ఇప్పటికే 1/2 kilometer వరకు పైకి ఎక్కొచ్చాం. ఇక్కడ కూర్చున్నాను, మళ్ళీ ఇంకా అంత స్లోప్ ఉంది చూడండి. సాయంత్రం అయినా పర్లేదు, అస్సలు ఎక్కలేను. మామూలుగా మన ఒళ్ళు మనం మోసుకోవడానికి బద్ధకం కదా, వాటర్ బాటిల్ మళ్ళీ అది ఒక బరువు ఏం మోసుకెళ్తాంలే అని చెప్పేసి పట్టుకెళ్ళలేదు. మీరు మాత్రం ఇలాంటి పనులు చేయకండి. ట్రెక్కింగ్ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వాటర్ బాటిల్ బ్యాక్ ప్యాక్ వేసుకొని మంచిగా, కొంచెం బరువైనా పర్లేదు. మొత్తం ఎక్కి అలసిపోయాం కదా, ఇక్కడ లెమన్ జ్యూస్ ఉందన్నమాట, అదేలేండి సాల్ట్ వాటర్ తాగాము. కొంచెం ఎనర్జీ లెవెల్స్ బూస్ట్ అయ్యాయి అనమాట. ఇప్పుడు మొత్తం గుర్రంలో పరిగెడేస్తాం, మామూలుగా ఉండదు. ఏ బ్రో హాయ్, మంకీ బ్రో హాయ్. బాబు కుక్క స్లోగా తిని ఇంకొంచెం ఎనర్జీ యాడ్ చేసుకోవడానికి. దేంట్రా ఇది? మామిడికాయ, మామిడికాయ ముక్కలు, జాంకాయలు, పుచ్చకాయలు. దేంట్రా ఇది కూడా మామిడికాయనా? బాబు పచ్చి మామిడికాయని పండు అంటున్నాడు చూడండి, సిఎస్సీడు బీటెక్. మన క్యాబ్ వచ్చేసింది, ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతున్నాం. నెక్స్ట్ స్టాప్ ఏంటో తెలీదు. దారిలో చేపర వాటర్ ఫాల్స్ ఏవో ఇంకో 2 ఉంటాయంట, అవి కూడా చూసుకొని ఇంకా డైరెక్ట్ సూర్యనెల్లి వెళ్ళిపోవడమే. ఏదో వాటర్ ఫాల్స్ చేపరానా ఏమో పేరు సరిగ్గా గుర్తులేదు, ఏదో వాటర్ ఫాల్స్. ఇన్స్టాలో మొత్తం జనాలు హడావిడి అసలు మామూలుగా లేదు. ఇది షార్పా వాటర్ ఫాల్స్ అంట, బాగుంది. వ్యూ అయితే చాలా బాగుంది, కానీ కొద్దిగా వాటర్ ఫ్లో ఎక్కువ ఉంటే బాగుండేది, అండ్ ఇంకా జనాలు కూడా ఉంటే బాగుండేది. దే ఈజ్ నో వన్ హియర్. చూడండి, అంటే మేము వచ్చిన టైం రాంగ్గా ఏంటో తెలియదు కానీ జనాలు అయితే ఎవ్వరు లేరు, మొత్తం శూన్యం. సో ఇవన్నీ మా వాళ్ళు ఉన్నారు కింద ఏరియాలో, అదిగో ఇక్కడ ఉన్నారు.
దిస్ ఈజ్ చార్పా వాటర్ ఫాల్స్. ఎంట్రన్స్ దగ్గర వీడియో తీయడం మర్చిపోయాను. మేము ఇప్పుడు వచ్చింది వజజల్ వాటర్ ఫాల్స్. దీనికి ఏంటంటే అతిరేపల్లిలో టికెట్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ ఇంకా టికెట్ తీసుకునే అవసరం లేదంట. జస్ట్ మామూలుగా టికెట్ చూపించేస్తే అలా చేస్తారు. సరే ఈ వాటర్ ఫాల్స్ ఎలా ఉన్నాయో కూడా చూద్దాం. మరి మీరు ఇద్దరే కనిపిస్తున్నారా వీడియోలో? ఎదరోళ్ళకి కాస్తారు మొత్తం. అది చూద్దాం. సౌండ్ మాత్రం కొంచెం భారీగానే వస్తుంది. వాటర్ ఫాల్స్ ఎలా ఉన్నాయో తెలియదు కానీ ఇదిగోండి వజాచల్ వాటర్ ఫాల్స్. అతిరేపల్లితో పోల్చుకుంటే ఇక్కడ కొంచెం ఫ్లో ఎక్కువ ఉంది, కానీ దానికిలాగా హైట్ నుంచి ఫాలో అవ్వట్లేదు. జస్ట్ ఇలా స్లాంట్గా వెళ్తున్నాయి. వాటర్ ఫ్లో మాత్రం బాగుంది కొంచెం. ఇదే వజాచల్ వాటర్ ఫాల్స్. యాక్చువల్గా ఇందాక చార్పా దగ్గర ఫ్లో లేదు కాబట్టి వెనక్కి వెళ్ళిపోదాం అనుకున్నాము, కానీ ఎంత దూరం వచ్చి వెనక్కి వెళ్ళిపోవడం ఎందుకు, ఒకసారి చూద్దామని వచ్చాము. ఓకే, వర్త్ ఇంత దూరం రావడం. ఒక 30 సెకండ్స్ నేను ఏం మాట్లాడను. అసలు ఒకసారి వాటర్ ఫ్లో ఇంకా సౌండ్ ఎలా వస్తుందో ఒకసారి చూడండి. ఇందాక మీకు ఎంట్రన్స్ చూపించలేదు కదా, ఇదిగోండి వజాచల్ వాటర్ ఫాల్స్. ఇదే ఇప్పుడు మీకు చూపించిన వాటర్ ఫాల్స్. ఎందుకే మేము కిందకి వెళ్ళి వచ్చేలోపు ఏమైందో చూడండి ఒకసారి. కోతి చూడండి, బ్యాగ్ నుంచి జిప్ తీసి పర్ఫ్యూమ్ తీసి ఇందాక కోతి పర్ఫ్యూమ్ తీసుకెళ్ళిపోయింది అన్నాను కదా. ఎందుక కోతి అలా చేసిందంటే అసలు తప్పలేదు. ఈ మధ్యలో బ్లూ టీ షర్ట్ ఉన్నాడు చూడండి, ఆ కోతి ఇందాక అలా కూర్చుని ఏదో తింటుంటే దాన్ని ఏదో కెలికాడు. ఏయో సినిమా డైలాగులు చెప్తున్నాడు దానికి. అందుకని అది వచ్చి మొత్తం హల్చల్ చేస్తుంది. ఇదిగో మళ్ళీ వస్తుంది చూడండి, ఇదిగో జస్ట్ ఇప్పుడే ఒక కోతి నా మీద దాడి చేసింది అనమాట ఐస్ క్రీమ్ కోసం. ఇంకోటి మా క్యాబ్ డ్రైవర్ కర్ర పట్టుకుని వాటిని కొంచెం హడావడి చేశాడనమాట, వెళ్ళిపోయినాయి. కోతులు దాడి చేస్తున్నాయంటే ఏదో జోక్ చేస్తున్నాను అనుకుంటున్నారు. అది చూడండి మా కార్ బైక్ ఎలా కూర్చుందో. దానికి భయపడి స్నాక్స్ అన్నీ పెట్టులో పెట్టుకుని తెచ్చుకున్నాం. కవర్లో పెట్టుకుంటే కవర్ కూడా లాగేస్తున్నాయి. అది అలా ఉంటుంది కోతులతో. చూడండి, అదిగో అదిగో లైవ్ 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 ఎగ్జాంపుల్. అదిగో 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 దాడి చేస్తున్నాయి మొత్తం. మామూలుగా లేదు. ఒక రెస్టారెంట్కి వచ్చాము ఫుడ్ పార్సల్ తీసుకోవడానికి. ఇదిగోండి మా పార్సల్స్ కూడా తీసేసుకున్నాము. స్పూన్ బేకరీ అండ్ ఫుడ్ కోర్ట్ అంట. పైన ఇదొక్కటే కాసామియా రెస్టారెంట్ అంట. ఏమో మరి ఒక్కటే రెస్టారెంట్ కనిపించింది. మిగతా ఎక్కడ చూసినా అన్నీ బేకరీ ఇంకా ఫుడ్ కోర్ట్స్. లేవా? నైస్. పేపర్ ప్లేట్స్ కూడా దొరకట్లేదు ఇక్కడ. దగ్గరగా 5 hours జర్నీ తర్వాత సూర్యనగర్లో ఉన్న మా రిసార్ట్కి వచ్చేసాము. వామ్మో, మార్నింగ్ అసలు చలి లేదు, ఫుల్ ఎండ ఉంది అనుకున్నాం, కానీ మున్నార్ దగ్గర నుంచి స్టార్ట్ అయింది చలి. అస్సలు మామూలు చలి లేదు. ఫ్రిడ్జ్ డోర్ తీసుకుని ఫ్రిడ్జ్లో కూర్చున్నట్టు ఉంది నిజంగా. అర్జెంట్గా లోపలికి వెళ్ళి ఫ్రెష్ అయిపోయి మంచిగా స్లీప్ వేసేయాలి. చాలా లేట్ అయిపోయింది. మా కార్ ఒక్కటే వచ్చింది. అందరూ ఆల్రెడీ ఈవినింగ్ 6 o'clock అలాగే వచ్చేసి సెట్ అయి చెక్ ఇన్ చేసేసారు. మేమే లేట్ అనమాట. సో ఈ వీడియోని ఇంకా ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మనం మళ్ళీ రేపు Day 2 వీడియోలో కలుసుకుందాం.